ఏర్పాటు చేస్తున్న మొట్టవారి కుటుంబీకులకు కూర్చేరు వచ్చిన మీ అందరికీ రాత్రికాల ఆశీస్సులు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపలో 30 రోజులు 30 కూడికలు గడుచుకునే ఎన్నున్నట్టు 10 11 ఈ కుటుంబం లెక్కలేదా? ఇవి కూడా ఆశ చూసుకొని పట్టాలన్నట్టు పోతారేంటి? 30 రోజులు పండుగ తెచ్చినారు చేస్తుంటే ఎన్ని రోజులు అన్నట్టు? 10 రోజులు అన్నట్టండి. అదే కదా, మరి మీరు అక్షత 10 కదా. 30 కోడికలు అంటే 10 కోడికలు. మొత్తం 19వ వారం నుంచి నేస్టర్ వరకు 46 రోజులు, 6 ఆదివారాలు, మిగిలినవి 6 రోజులు తీసేస్తే 40 రోజులు ఈ సిలువ ధ్యాన కోడిక. అంటే 31 కోడికలు జరిగించుకుంటున్నామంటే ఇంకా 10 కోడికలు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 30 అంశాల మీద ధ్యానం చేస్తాం కదా. 3 అన్నా గుర్తున్నాయి కదా. నేను తగ్గిన 3 అన్నా గుర్తున్నాయండి. 3 అంశాల మీద ధ్యానం చేసిన ప్రసంగాలు గుర్తున్నాయి. దాన్ని మేము రాసుకుంటున్నాం, దాన్ని మేము నోట్ చేసుకుంటున్నాం అన్నవారు ఉన్నారా? చేతులతో తలా చేశారు. ఉన్నామండి లేదా? ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రుల్లో గడపవలసి వస్తుంది. ప్రభువుని ప్రార్థన అడిగి ఆయన దగ్గర ముందు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకున్న ఇక్కడ గొంతు పోయేలాగా, గొంతు ఎండిపోయేలాగా అరిసి ప్రకటించవలసి వస్తుంది. ఈ దిమాకు 30 అయినప్పుడు 3 అన్నం ఉన్నాయంటే కొంచెం సంతోషం. ఎవరు మాట్లాడలేదు. అయితే నాకు చెప్పటం అన్నా రావట్లేదు, లేదా మీకు అర్థమయ్యేలాగా చెప్పట్లేదు, ఏదో ఒక కారణం, లేదా మీకు ఎంత ఇష్టం లేదు, లేకపోతే ఆ చెప్పి మనకు పనికొచ్చి కాదు, దేవుడి మాటలు కాదు, అవి మనకే మిగిలేదని విడిచిపెట్టేసే ఉద్దేశంతో అన్నా ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఏదో ఒక రీజన్ నేర్చుకుంటున్నాము అన్నవారు ఎక్కడున్నా కానీ వారి స్వరం వచ్చేస్తారు. రాసుకుంటున్నాము అని చెప్పగలిగిన వారు రాసుకుంటే కనుక రాసుకుంటున్నాము అని చెప్పగలిగారు. అంటే ఎందుకు అడుగుతున్నారంటే 10 రోజుల్లో మీకు నచ్చినట్టు నేను మాట్లాడతాను. 30 రోజులకి ఒక్క ప్రసంగం కూడా మాకు నచ్చలేదు. ఒక్కరోజు అంశం మీద మీరు చెప్పింది మాకు ధ్యానం అవ్వలేదు, జ్ఞానం కలగలేదు, లేకపోతే మీరు చెప్పే విధానం నచ్చలేదు, లేకపోతే మీరే మాకు నచ్చలేదు అని ఏదో ఒకటి చెప్పారనుకో, నేను నచ్చకపోతే నా ప్లేస్లో ఇంకొకరు మాట్లాడతారు, లేదా నేను చెప్పే ప్రసంగాలు నచ్చకపోతే కనుక మళ్ళా ప్రభువుని అడుగుతున్నాను, ఏదో ఒకటి చెప్పండి. మేము ఏం చెప్పండి, మీరు అలా చెప్పుకుంటే వెళ్ళిపోండి. కరెక్ట్గా ఆ ఇల్లు కనపడినప్పుడు మా ఇంటి కనపడుతుంది, మీ గడ్డ కనపడుతుంది కదా, చేతులు చూసుకుని ఆ పెట్టి చాలు, అంతేనా? అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. అప్పుడు మనం ఎందుకు వస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్నది మౌనాన్ని బట్టి కూడా దేవుడికి ఆన్సర్ చెప్పుకోవాలి. లేకపోతే కదా మనకలాగానే గుంపులో గమనితో ఆయన వెళ్ళిపోయాడంట, భోజనాలు పెడతాడు. ఆ విందుకు పిలిచిన ఆయన పరిశీలిస్తూ వచ్చి, అయ్యా ఇది పెండ్లి విందు కదా, ఇదేంటి వస్త్రం లేకుండా, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చేసావు అన్నప్పుడు వాడి సమాధానం ఏంటి తెలుసండి? మౌనం. ఏంటాడు సమాధానం? మౌనంగా ఉన్నాడు. మౌనానికి వాడు సమాధానం చెప్పలేని కారణాన్ని బట్టి మౌనానికి మిగిలింది ఏంటో తెలుసా? కదా. అంటే మామూలుగా మనం ఏదైనా చెప్తామని ఆయన అలాగే చెప్తారు. వాక్యాన్ని ఆధారం చేసుకో.
నేను ఎప్పుడు కూడా మీరు గమనిస్తే మంచిది, సొంత మాట చెప్తానికి నాకు ఇష్టం ఉంటుంది. దేన్నైనా వాక్యంలో చెప్పాలి. ఎందుకంటే ఈ సమయం, ఈ శ్రేష్టమైన సమయం దేవుడు ఏదో చెప్పి ఆ సమయం కాలాయాపన చేయడానికి నాకు ఇవ్వలేదు. అది నాకు బాగా తెలుసు. మీరిచ్చిన సమయానికి నన్ను నేను కుదించి వాక్యాన్ని కుదించి ముగిస్తున్నాను అంతే. ప్రసంగాన్ని కుదించి నన్ను నేను ఆలోచుకుని వాక్యాన్ని ముగించాను ఈ సమయం. ఇన్ని విధాలుగా మీ కోసం చేస్తున్నప్పుడు 30 ప్రసంగాల్లో కూడా నాకు లేకపోతే ఏ కాంతరాలు ఈ స్మైల్ కనబడి నవ్వొచ్చే విషయం లేదు. బాధపడతారు, మీరు బాధపడాలి, నేను బాధపడాలి. సంఘపెద్దలుగా ప్రయాసపడి కార్యక్రమాలు జరిగిస్తున్నాం. గుర్తించిన ఆయన చెప్తున్నాడు ఎవరి కోసం అంటే కనుక ఈ సంవత్సరం కూడా ఆచారంగా ముందు నుంచి దాటుకోవడానికి 10 రోజులు మాత్రమే ఉంటే, ఆయుష్ ఉంటే, మనం బ్రతికుంటే, కళ్ళు తెలుసుకోకపోతే కళ్ళలో ఉండే మన గ్రామంలోనే పెళ్ళిలో ఇద్దరు యవనస్తులు నిన్నగా మొన్న చనిపోయారు. మాట్లాడేటం అది కూడా చెప్పరా? మీ ఊరే ఒప్పులోరే మరి ఎలా ఆడించండి, అది కూడా ఆడించండి. అలా ఆడించకపోతే అలాంటి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అలా వాక్యం సమాధి వరకు ఇంకా 22 సమాధులు, సజీవుడు సజీవురాలు, సజీవులు దేవుని స్తుతించాలి. దేవుడి విషయాలు వచ్చేసరికి నోరిచ్చిన దేవుడి కోసం మాట్లాడాలి. నీటిగా అలంకరించుకుని సున్నం కొట్టిన సమాధిగా ఉండిపోతాక దేవుడు ఇచ్చిన అవకాశం. ఇద్దరు సహోదరులు వెళ్ళిపోయారు పెళ్లి కాని కుర్రోళ్ళు అంటే ఏమాత్రం చరణం లేకుండా ఎలా ఉంటారంటే, అయితే బాధ ఉన్నా కలగాలి, అవును కదా అన్న ఆ బేస్ రీడింగ్ కనుక కొంచెం బాధ గొప్పలు మనం ప్రాణం అల్పమైంది అంటే దేవ ఆరిపోతూ అంత ఈజీగా పోతుంది. ఎంత అల్పమైందో తెలుసా? ఆ బిడ్డల కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నీకు సరిగ్గా గమనిస్తే కనుక అందరూ నుంచోండి పాటిస్తారు. దేవుని చేతిలో బహుబలంగా వాడబడు దేవుని పాండిత్యాన్ని పొందుపుచ్చుకుని దేవుని కోసం నిలబడి యేసుక్రీస్తు దేవుడు కాదన్న వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఆధారం ఉంటే నా ముందుకు రండి అని సవాలు విసిరి దేవుని సువార్త ప్రకటించిన విశ్వాస యోధుడుగా, పాండిత్య సంపన్నుడుగా, క్రైస్తవ్యానికి ఒక దిక్సూచిగా, లేకపోతే సేవ చేసే వారికి ఒక ఉన్నతమైన మాదిరిగా ఉన్న ప్రవీణ్ పగడాల గారు 2 నిమిషాలు చనిపోయాడు. మన మధ్యకు వచ్చి రేపటి ఎల్లుండి రోజు 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు మన మధ్యకు వచ్చిన ఆయన కరెక్ట్గా 4 రోజులకి ఈ రోజుని హతసాక్షిగా లోకయాత్రలో ముగించుకున్నారు. అలా ప్రార్థన చేస్తే కనుక వాక్యం ఏమంటుందో తెలుసా? వాక్యమే చెప్తాను. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటారు, ఆశీర్వాదం ఆశీర్వాదం అందరికీ రావాలని అందరూ ఒకసారి లేచి నిలబడుతున్నారు. ఒక్క నిమిషం మౌనంలో, ఒక్క నిమిషం. సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే అని వాక్యం అనుకున్నప్పుడు లోకయాత్రను ముగించిన ప్రవీణ్ ప్రగడాల గారిని బట్టి ఈ మౌన స్తుతి దేవుడు స్వీకరించి ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటున్న కారణాన్ని బట్టి నీవు ఆశీర్వదింపబడినట్టు ఒక్క నిమిషం మౌన స్తుతిని దేవుడికి చెల్లిద్దాం.
యేసు నామములో ఈ మౌన స్తుతి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. కూర్చోండి. చెప్పాలి. ఆత్మవంచన. ఆత్మవంచన అనగా చెప్పండి. వంచన అనగా మోసం చేయక. వంచన అంటే అదే కదా. ఆత్మవంచన అనగా మోసం ఆత్మని మోసం చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాపం. వంచన అంటే మోసం చేయక. ఆత్మవంచన ఆత్మలో కూర్చున్నాను. మాటే పరిశుద్ధ లేఖనాలు మనం గుర్తొచ్చాయి. క్రైస్తవులు నేను ఆత్మలో మూలుగుచున్నాను. పౌలు గారు నేను ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును, ఆత్మతోనూ స్తుతిస్తాను, మనసుతోనూ స్తుతిస్తాను. అలాగే ఏదైనా ఒక మనం గ్రహించవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక అబ్రహాము అని ఇక్కడ వాక్యం చెప్పి నిలబడి మాట్లాడుతున్నటువంటి మన గురువులను అడిగినప్పుడు పలానా విషయం తెలిసినప్పుడు దానికి సంబంధించి ఎన్ని వస్తున్నాయో అలాగే బాల్యం నుంచి నువ్వు నేర్చుకున్న అబ్రహాం విషయాలన్నీ కూడా నీకు కర్ణాయి. రిమెంబర్ అంటే గుర్తొచ్చేయండి. ప్రతి విషయం కూడా. లేదా మోషే అనేసరికి మోషే నీటిలోంచి తీయబడిన కాడి నుంచి పుట్టు కాడి నుంచి యాత్ర ముగించేదాకా నీకు యాదైపోవాలి, గుర్తొచ్చే. అది క్రైస్తవ లక్ష్యం. అప్పుడు నువ్వు ప్రసంగాన్ని బాగా ఆలకిస్తున్నట్టు, వాక్యాన్ని నేర్చుకుంటున్నట్టు, అలా నేర్చుకున్న దాన్ని దాచుకుంటున్నా కాబట్టి అతని నుంచి ఎవడో కూడా తీసుకుని మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఏర్పాటు చేసుకుని హృదయంలో భద్రపరుచుకుంది కనుక ఎవరో కూడా తీసుకోలేదు. ఎవరో వచ్చి ఇలాగే ఉన్నసారి కన్నా నా జేబులో తీసుకుంటారు, నా హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరు కూడా తీసుకోరు. ఒకవేళ నీ జేబులో ఉన్న పెన్నం తీసుకోగలరు, నీ నోట్లో ఉన్న చదువుని తీసుకోలేరు. నీ దగ్గర ఉన్న వస్తువుని తీసుకోగలరు కానీ నీలో ఉన్న పాండిత్యాన్ని తీసుకోలేదు. అంటే నీవు గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఈ రాత్రికాల సమయంలో ఎవడో నీ దగ్గర దొంగిలించలేని నువ్వు సంపాదించు. బాహ్యంగా ఎవరైనా లాభ్యలో దొంగిలించో బలవంతంగానో అడిగిలో తీసేసుకుని సంపాదించుకుంటే ఏమాత్రం ప్రయోజనం లేదు. అది చీరలు అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ నీలో ఉండి తీసుకోలేని సంపాదించుకుంటేనే నీవు ధన్యుడుకు. దాని పరిశుద్ధ గ్రంథం ఏమంది అంటే కనుక పాండిత్యము, దాన్ని పరిశుద్ధ గ్రంథము జ్ఞానము అని చెప్పింది. అందుకనే బుద్ధి సంపాదించుకుని, జ్ఞానం సంపాదించుకుని, నీకున్నదంతా ఇచ్చి, వాక్యమేనా? నీకున్నదంతా ఇచ్చి వాక్యాన్ని సంపాదించుకోవాలి. అంటే అవసరమైతే ఉన్నదంతా ఇచ్చి అంటే కనుక పౌలుగారు ఏం చెప్తారు తెలుసా? నాకు ఉన్నదంతా నా దృష్టికి పెంట అయిపోయింది, నాకు ఉన్నదంతా వెనకాల పెట్టి నేను మర్చిపోయినాడు కదా. ఉన్నదంతా కూడా ఏముందయ్యా అంటే కనుక కొంతకాలం కొరతూగి పదవి, బంగారం, వ్యామోహం, లేదా డబ్బు, ధనధాన్యాలు, కుటుంబాలు, బంధాలు, బాంధవ్యాలు ఈ లోకంలో ఉంటాయి అంతే. అందుకనే పౌలు గారు ఏం చెప్తారంటే, పౌలు గారు ఒక నిరుపేద అనాథ కాదు, శ్రీమంతుడు, స్థితిమంతుడు, ఉన్నతమైన వ్యక్తి. అన్ని విషయాల్లో కూడా ధర్మశాస్త్ర పాండిత్యుడు. ఇంకా చెప్పాలంటే తన బంధాల గురించి ఒకసారి చెప్పాలంటే అక్కలు కలిగిన వాడే జైల్లో ఉన్నప్పుడు మేనలు వస్తే మేనలతో పత్రికలు పంపించి అని మీకు ఇలా చెప్పుకుంటే పోతే వాక్యాలు పరిస్థితి చాలా టైం పడుతుందని నేను చెప్పడం లేదు. అంటే బంధువులు ఉన్నవాడు ఒంటరిగా కాదు, లేనివాడు కాదు. ఒంటరిగా ఉన్నవాడికి అంత అధికారం ఇచ్చేస్తారా? ఒంటరిగా ఉన్నవాడికి అంత చలామణి చేసే స్థితిగతులు ఇచ్చేస్తారా? యెరూషలేములో మొత్తం ఏలేగాడంట. యెరూషలేములో సౌలు అనేసరికి ఇది పోసుకున్నట్టు. అలాగే దమస్కులో కూడా ఆ జులుని చూపించడానికి బయలుదేరినప్పుడు దేవుడు సౌలా సౌలా అని తీర్చిన స్వరానికి నీవెవడము అన్నప్పుడు నీవు ఇస్తున్న తప్పునని చెప్తే ఆ మాట కట్టుబడిపోయిన సౌలు బహుళగా మార్చబడి అది కూడా పిలిస్తే చావైతే లాభం. ఎన్ని మాట్లాడి ఎన్ని ప్రసంగాలు ఒక్క మాట, మనిషికి ఒక మాటే కదా. వాక్యం
అంతే లోకంలో నువ్వు చెప్పే సాగుతుంటే మనిషికి ఒక మాట చాలు. దేవుని మాట తాగితే ఎటువంటి కరుణ కట్టిన వాడైనా సౌలు అంటాడు మారిపోతున్నాడు. మరి మారడానికి సంగతి ఏంటి? వారు ఎవరు? ఇన్ని మాటలు నీకు వినబడతలేదా? నీకు వినబడే మాటలు దేవుడి గ్రంథంలోంచి కదా, దేవుడు చెప్పే మాటలు కదా. మరి నువ్వెవరు? అంతకంటే ఘోరమైన కదా మన పరిస్థితి. హింసకుడు, దూషకుడు, హానికరుడు అని చెప్పుకునే సౌలు పౌలుగా మార్చబడి బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము వెనకున్నవి మరిచి ముందున్న వాటికై వేగముతో వెళ్ళిపోతున్నాను. ఈ భూమి మీద కలిగి ఉన్నదంతా నా దృష్టికి పెంట అని చెప్తున్నా. పౌలు గురించి ఎన్ని ప్రసంగాలు విన్నావు? పౌలు గురించి ఎంత చరిత్ర నువ్వు తెలుసు? నీ పుట్టు క్రైస్తవుడు ఉన్న కాంచి నేర్చుకుంటూ ఉన్నావు. చర్మము లేకపోతే ఆయన రక్షణ గురించి తెలిసిన నీవు ప్రసంగాలు సంవత్సరాల తరబడి, సంవత్సరానికి 52 వారాలైతే 52 ప్రసంగాలు, 52 శుక్రవారాలు, ఇంకా 3 దిన ఉత్సవ కూడికలు, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇవన్నీ అందుకే వాక్యం సూటిగా నీతో ఏం చెప్తుందో తెలుసా? నువ్వే మోసం చేసుకున్నావు. అది ఎలాగయ్యా అంటే మీరు వినువారు మాత్రంగా ఉంటే మోసపరుచుకున్న వారు అవుతారు. మీరే మోసపరుచుకున్న వారు అవుతారు. విన్నది గ్రహించాలి, గ్రహించింది అనుసరించాలి. అనుసరించినప్పుడే నీవు మార్చబడిన వ్యక్తిగా, ఇదిగో పూర్వం నా స్థితి, ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పుకునే సాక్ష్యం నీకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి యూటర్న్ ఉంటుంది. పుట్టుక కాడి నుంచి మంచి వాళ్ళు ఎవరు లేరు. జన్మలోనే పాపంతో పుట్టాం మనందరం. ఈ లోకము నాదని పాపానికి జనకుడైన అపవాది చెప్తున్నాడు. వాడి కనుసైకిల్లో బ్రతుకుతూ ఉన్నాం మనందరం. ఏదో ఒక రకంగా తప్పిపోయిన వ్యక్తులమే. అందుకని దేవుడు ఏమంటున్నాడే మనందరినీ అంటే ఒక్కడ కూడా లేడు నీతిమంతుడు. అయితే నన్ను అంగీకరించి నా రక్తంలో కడగబడితే వారందరూ ఏమవుతారో తెలుసా? వారు నా కోసం కట్టబడే మందిరాలుగా, యాజక సమూహంగా, రాజులైన యాజక సమూహమైన నా సొత్తైన ప్రజలుగా ఉంటారు. ఎప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంలో మోసం చేసుకున్నప్పుడు కాదు. ఏ మాట అయితే నీ హృదయాన్ని తాకుతుందో, ఏ వాక్యం అయితే సూటిగా సుత్తులాగా మండలాంటి నీ హృదయాన్ని బద్దలపడుతుందో, ఆ మాటకు లోబడినప్పుడు, ఆ పగిలిన హృదయంలోంచి పశ్చాత్తాపం వచ్చి కన్నీళ్లు ప్రభు పాదాల మీద పడినప్పుడు నువ్వు కనిపెట్టబడి నీ స్థితిగతులు మార్చబడి. అలా కాకుండా ఎంతకాలం కొనసాగుతో ఆత్మ వంచన గురించి ఈ మాటలన్నీ వర్తిస్తాయి. వంచన అంటే ఒకరిని ఒకరు మోసం చేయటం. ఆత్మ వంచనకి నువ్వే మోసం చేసుకుంటున్నావు. నీ హృదయం ఎన్నోసార్లు నేను గర్తించలేదా? నీ చెవులు పింగురమని వినబడే మాటలు నీ హృదయాన్ని మేల్కొల్పలేదా? ఆ మాటలు వింటూ కూడా నీవు అలాగే ఉండిపోయావంటే ఎవరో నీకు మోసం చేయలేదు. నిన్ను వ్యక్తిగా ఉండిపోయి నీవే మోసం, నిన్ను నీవే వచ్చి గురి చేసి ఇక చదివిన పాటలు చదివిన మాటలు గుర్తు చేసుకుని నేటి వాక్యాన్ని ముగించుకుని మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదవగా విన్నా. చదవండి. తర్వాత ఏం పడుతున్నాడంటే, ఈ లోకంలో ధనము ఆశించి వంచన గురై అమ్మేసిన వాడు తర్వాత ఆత్మ వంచన పరిశీలన వచ్చి పశ్చాత్తాపడి అధికారుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర తీసుకున్న రొక్కం ఇదిగో ఇచ్చేయండి, నేను నీటి ముందు నిరపరాధిని అప్పగించాను అని. ఎలా బాగుందా? మంచిదే కదా, తెలుసుకుని ఇచ్చేస్తున్నారు కదా, తెలిసిందే కదా ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ తెరవబట్టే కదా.
కదా తెరవడే కదా ఏం చేస్తారు. మరి ఎవరు ఇస్తారు తప్ప ఏదో చెప్పాడు పక్కన మునిగిపోతుంది. అలా మౌనంగా ఉంటే ఇది అయిపోతుంది. సమయం ఎక్కువైపోతుంది. మరి ఏమైనా చెప్పారు మంచిది కాదు. ఆవిడ ఇష్టం గట్టిగా మాట్లాడతాను. ఇంకా ఏమన్నా పెద్ద నోరెట్టి ఆవిడ చెప్పేసి మేము పెద్దవాళ్ళు చెప్పరు వెనకాలంటారు. మంచిదా అంటే కనుక నీకు నేను ఆలోచన చేస్తే మంచిదే, అది దేవుని దృష్టికి చెడ్డదే. ఎందుకు అంటే కనుక దేవుడు ఏమంటాడు తెలుసా, లేదా దావీదు ఏమంటాడు తెలుసా, కొండల తట్టు నా కన్నులు ఎత్తిన అధికారుల వైపు నేను చూసినా నాకు సహాయం ఎక్కడ కలుగదు. అయ్యా ఈరోజు ప్రభు మీ ఇంటికి వస్తారంట కదా, ప్రభు మీ ఇంటికి వస్తారంట కదా అని ప్రభు ఇంటికి పిలిచే ఆ సింహాన్ని లేదా ఇంటి యజమాని ఆ పాపాత్మురాలు కాళ్ళు పట్టుకుని ఏడ్చిందా? మరి ఎవరిని పట్టుకుని ఏడ్చింది? ఎవరైతే పాపాలు క్షమిస్తారో వారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. అలాగే కూడా ఈ ఇస్కరియోతు అని యూదా అనేవాడు ప్రభుతో పరిచయం లేనివాడు కాదు, ప్రభుతో ఒక శిష్యుడిగా ఉన్నవాడు, ప్రభు గురించి బాగా తెలిసినవాడు, ప్రభు మనసెరిగినవాడు, 3.5 సంవత్సరాలు ప్రభుతో పోస్ట్ చేసినవాడు, కలిసి పడుకున్నవాడు, కలిసి తిన్నవాడు, కలిసి పడవలో ప్రయాణం చేసినవాడు, కలిసే 3.5 సంవత్సరాలు ఉన్నవాడు. ఆ ప్రభు మనసెరిగిన వాడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి తప్ప, ఆ కాల్స్తే కన్నీడు ప్రభు దగ్గర కాల్చాలి తప్ప, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ప్రభు అని యాదకొచ్చి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి తప్ప, ప్రభువునే సంపాలని ఆలోచన చేసి మూడులుగా పథకం పన్ని అందులో ఒకరిని ఎంచుకున్న వారి దగ్గరికి వెళ్తారు. ఏమనుకుంటారా? తీసుకునే నిర్ణయం కూడా కొన్ని పర్యాయాలు తప్పుగా. శరణు మా ప్రభు అని దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ధైర్యమిస్తాడు. కానీ అలా కాకుండా ఎవరి దగ్గరికి వెళ్దాం, లేక ఎవరి ద్వారా ఆయన దగ్గరికి వెళ్తాం, ఎవరి ద్వారా వెళ్తుంది, మధ్యలో ఎవరు అవసరం లేదు. దేవాలయం దేవుడు చింపేసిన కాబట్టి నువ్వు నేను అక్కడికి వెళ్ళిపోగలిగి. ఇక మధ్యవర్తి నీకు ఎందుకు? ఒక అధికారులు కలవాలంటే ఒక సీఎంని, పిఎంని, లేక ఎమ్మెల్యేని, లేక స్థానిక నాయకుల్ని కలవాలంటే మధ్యవర్తి లేకపోతే దానికి సంబంధించిన నాయకుడు నీకు అవసరమేమో. కానీ ఈ లోకాన్ని సృష్టించి అందరికీ నాయకుడైన దేవుడిని సంప్రదించడానికి, దేవుడితో మాట్లాడడానికి, దేవుడి పాదాలు పట్టుకోవడానికి ఎవరు మధ్యవర్తులు అవసరమో లేదు. ఒకవేళ ఇతను ఎవరి ద్వారా వెళ్తాము, ఎవరి దగ్గరికి వెళ్తాము అనుకుంటూ నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, దేవుడు నీకు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుకునే అవకాశం నీకు ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ చేసిన తప్పులు గ్రహిస్తే కనుక నీవు చీపు అనే దేవుడు కాదు. అందుకే మళ్ళా నేను నీ ఆయుష్ పొడిగించడానికి కారణం, ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడతావని, ఎప్పుడైనా ఒప్పుకుని విడిచిపెడతామేమో, క్షమిస్తామని అవకాశం. చేసిన తప్పు ఏమిటంటే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మనం కూడా చాలా పర్యాలు అన్ని చేసిన తర్వాత వాళ్ళు అయిపోతాయి, తొందరగా అయిపోతాయి, స్పెషలిస్ట్ అయిపోతారు. ఈ లోకం మన దగ్గర డబ్బులు అయిపోతే అప్పుడు అయిపోతారు. అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అప్పటికే దేవుడి దగ్గరికి వచ్చేది. అప్పుడు అపవాదికి అవకాశం వచ్చేస్తుంది, ఆలోచన చేసేస్తుంది. ఏం చేస్తుంది తెలుసా? విడిచి వెళ్ళిన అపవాది మరా చెడ్డదైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ దేవునిలో తిష్ట వేసి మొదటి స్థితి కంటే కనపడి స్థితి మరి చెడ్డది చేసేస్తుంది. ఎందుకు అంటే కనుక అందరూ తిరిగి దేవుడు గుర్తొచ్చేస్తాడు. ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనం నాశనం చేయలేమని అడిగే దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వడం. అపవాది అదే పన్నాగం పన్నింది. బలవన్ మరణానికి గురైపోయి పేగులు బయటకు వచ్చేసి చచ్చిపోయాడు. శిష్యుడిగా ఉండవలసిన, సింహాసనం అవరోధించవలసిన యోధ ద్రోహిగా మిగిలిపోయాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయి నరకంలోకి వెళ్ళిపోయాడు. రాత్రికాల సమయంలో నీకు నేను ఏ వంచన చేసుకుంటున్నా, లేదా ఇంకనూ
వంచన స్థితిలోనే, మోసం చేసే స్థితిలోనే నీకు ఉంటే కనుక మానుకో. ఆత్మవంచన అనగా పశ్చాత్తాపము చేయండి. పశ్చాత్తాపముతో ఈ మనసు మార్చుకోవడానికి ఇదే మిగిలిన అనుకూల సమయమని సిద్ధపడు. గ్రహించు. ఇక పాత నిబంధన పాఠ్య భాగంలో జరిగిన సందర్భం కూడా అదే. సత్తదు ముందు మాటలు చెప్పండి. 32 వచనం కట్టండి. 4వ అధ్యాయం 32 వచనం. మనం చదువుతాం. నీ రాజ్యము తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమేదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వల్ల గడ్డి వేసినదు. సర్వోన్నతుడు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరిని దాన్ని అనుగ్రహింపని చేయించునో వారిని అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలోని ఇలాగ జరిగిందని చెప్పిన ఆ వీడియోలోని అలాగ నెబుకద్నెజరు సంభవించును. మానవుల్లో నుండి అతని తరిమి అతడు పశువుల వలె గడ్డి వేసినో. ఆకాశపు మంచు అతని దేహమును తడపక అతని తల వెంట్రుకల పక్షి రెక్కల వలె ఏకల వంటి వారిను, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి వారిను. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు. ఎవరంట చిరంజీవి? తెలియదు చిరంజీవి ఎవరు? సినియట్. పక్కన చిరంజీవి అనేసరికి స్టెప్పులు గుర్తొచ్చేసినట్టు. సినియట్. అసలు చిరంజీవి అంటే అర్థం ఏంటి? 100 ఏళ్ల బ్రతుకువాడు, చిరకాలం ఎల్లప్పుడూ జీవించువాడు. అలాంటి కూడా కొంతకాలమే ఉంది ఆయుష్. ఇంకా బాగా అన్నీ ఉన్నాయి కాబట్టి కావాల్సింది తిని మంచి వైద్యం చేసుకుని ఇంకా వదిలేస్తాను. కానీ చిరంజీవి అనే పదానికి అర్థం ఏమిటంటే చిరకాలం జీవించు. అతని బంధువులని గమనించిన మానవ హృదయం పోయి పశువు హృదయం వచ్చి పశువుల దగ్గరికి వెళ్ళిపోయి పశువుల వలె పశువుల మధ్యలో ఉంటూ తన తల వెంట్రుకలు ఏకలలాగా మారిపోయి గోళ్ళు పెరిగిపోయిన తర్వాత బుద్ధొచ్చిన తర్వాత చెప్తున్న మాటలే ఆ వచనం. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి గణపరచుచు స్తుతింతుని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. ఈ పెద్ద మనిషి, ఈ రాజు అంతకు ముందు ఆలోచన ఏంటి తెలుసా? ఈ రాజ్యము, దీని ఔన్నత్యము ఇదంతా నా జ్ఞానమే, నా బలాతిశయమే అనుకున్నాడు. ముందు విషయాలు మీరు చదువుకోండి. ఇప్పుడు అది పశువు మనసు అంటుంది. ఇప్పుడు చిరంజీవి సర్వోన్నతుడని దేవుని రాజ్యమే ఎల్లప్పుడూ నిలుస్తుందని ఆనందపడని చెప్తున్నాడు. అదేంటయ్యా, దానికి దీనికి సంబంధం ఏంటంటే తర్వాత వచ్చిన బెల్షాజరు ఈ బుద్ధి తెచ్చుకొని ఈ మాట ఎందుకు చదివిస్తున్నాను తెలుసా? ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక పశువుగా రాజ్య పరిపాలన చేసే రాజు పశువుగా మారిపోయాడు అంటే అది చిన్న చిన్న విషయం కాదు. ఎక్కడో చీకట్లో ఒక మూల జరిగింది కాదు. డైరెక్ట్ గా ప్రజలను పరిపాలించే రాజే పశువుల మధ్యకి వెళ్ళిపోయాడంటే ఆ సంస్థానమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోతుంది. మీడియా లేకపోయినా తెలిసిపోతుంది. అలాంటి వార్త విన్న కూడా బెల్షాజరు బుద్ధి లేని వాడికి ఏం చేస్తాడు తెలుసా? ఆత్మవంచన చేసుకుంటూ దేవుని శక్తి సామర్థ్యాలను ఏమాత్రము లెక్క చేయకుండా వంచకుడుగా దేవుని సన్నిధిలో ఉండవలసిన ఉపకరణాలు తెచ్చి రాయి, ఇనుము అటువంటి వాటి విగ్రహాల ముందు వీటిలో ద్రాక్షారసం పోసుకుని వాటికి ఆరాధన చేస్తున్నాడు. అంతేనా? చదవండి ఆ మాట 3-4 వచనాలు ఇప్పుడు చదవండి. బెల్షాజరు ద్రాక్షారసము త్రాగుచుండగా
దేవుని నివాసము యెరూషలేముని మహాపట్టణము రాజు నగరములో నుంచి దేవుని చేత కట్టబడిన మందిరములో ప్రతిష్ఠించిన ఉపకరణములన్నీ తెచ్చి రాజులను అతని అధిపతులు ఉపపత్తులు వాటిలో ద్రాక్షారసము పోసి ఏటి ముందు అంటే కనుక బంగారము వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు నిజదేవుని కోసము ప్రతిష్ఠింపబడిన వస్తువులను తెచ్చి అపవిత్రులుగా వంచకులుగా దేవుని ముందు నిలబడతారు. అంటే దీన్ని బట్టి నువ్వు గ్రహించు. ముందు చెప్పిన ఆ ఉపోద్ఘాతంలో ఇస్కరియోతు యూదా అనే వాడు దేవునితో సత్సంబంధాలు కలిగి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుని శిక్షిస్తున్న వారి దగ్గరికి వెళ్ళాడు. వారితో ఆలోచన చేసినందుకే కదా 72 చూపించారు. వారి దగ్గరికి వెళ్ళి మొదలే కదా ఈ 30 నాణాలు ఇస్తాము, ప్రభుని మాకు అప్పచెప్పని చెప్పారు. మళ్ళీ ఆ దగ్గరికి వెళ్తే అలాంటి సలహా ఇస్తారు తప్ప మంచి సలహా ఇస్తారా? అది ఏమాత్రం కలగకుండా వంచన గురయ్యాడు. ఆత్మవంచన చేసుకున్నప్పుడు కూడా పశ్చాత్తాపడకుండా వెళ్ళవలసిన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మళ్ళా దుర్మార్గం దగ్గరికి వెళ్ళాడు. దీన్ని బట్టి నీకు నాకు అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం లేక వాక్యము నీకు తాకినప్పుడు, వాక్యము నీకు తగిలినప్పుడు, వాక్యము నీతో మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడు. దానికి మధ్యవర్తి అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన లేదు. ఆ కాల్చవలసిన కన్నీళ్లు దేవుని పాదాల మీద పడేలాగా కాల్చు. అప్పుడు నీ ఆత్మ వంచన, నీ పశ్చాత్తాపం, నీ హృదయ ఘోష దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు చదవబడిన దానియేలు గ్రంథంలో గ్రహించవలసిన మాటలు ఏంటంటే కనుక డైరెక్ట్ వంచన చేస్తున్నారు. దేవుని శక్తి సామర్థ్యాలు మరిచిపోయి దేవుని గురించి ఆరాధించవలసిన, దేవునికి నిమిత్తం ప్రతిష్ఠించిన ఉపకరణాలను అపవిత్రపరుస్తూ ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడైన దేవుని మరిచిపోయి వీరి స్వహస్తాలతో చేసుకున్న కర్రతోటి, రాయితోటి, ఇనుముతోటి, వెండి బంగారాలతో చేసుకున్న వాటిని ఆరాధిస్తున్నారు. అజ్ఞానం, వంచకులు. వంచకులుగా లేరు. ఒకవేళ ఇప్పుడు కూడా దేవుని శక్తి సామర్థ్యాలు తెలియకుండా అటువంటి ఆరాధనల వైపు వెళ్తున్నాము. ఏది నీ జీవితంలో ముఖ్యంగా దేవుని కంటే దేన్ని ప్రేమించినా అది నీ దృష్టిలో విగ్రహమే. డైరెక్ట్ కొటేషన్ దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? నాకంటే భూములను కానీ, అన్నదమ్ములను కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ చెప్తలేదా? అంటే దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే యవ్వన కాలంలో నీకు భార్య ఇచ్చాడు. దేవుడే యవ్వన కాలంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని భార్య ఇచ్చాడు, నీకు భర్తనిచ్చాడు. దేవుడే నువ్వు ఫలించాలి, ఆశీర్వదింపబడాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలని పిల్లనిచ్చి ఆశీర్వదించాడు. అంటే దేవుడు అన్ని ఇస్తాడు కనుక ఫస్ట్ లవ్ ఇస్ గాడ్. నీ మొదటి ప్రేమ దేవునిది. దేవుణ్ణి ప్రేమించు. అందుకే ఆ మాట ఇదేంటి అని అనుకున్నా, నన్ను ప్రేమిస్తే నీకు అన్ని ఇస్తానని అంటారు. నాకంటే దేవుని ఎక్కువగా ప్రేమించొద్దు, ప్రేమిస్తే అది నీ జీవితంలో నన్నే. అలాంటి ప్రేమ, దేవుని మర్చిపోయిన ప్రేమే ఈ వంచకులు చేస్తుంది. స్వహస్తాలతో చేసుకున్న ఏమంటారు, వెండిని, బంగారాన్ని, కర్రను, రాయిని, ఇనుముని విగ్రహాలుగా మలుచుకుని 40 సంవత్సరాలు దేవుడిచ్చిన ఫ్రెష్ ఆహారాన్ని తిని, దేవుడిచ్చిన పానీయాలు తాగి, కాళ్ళు వాయినివ్వకుండా, కాళ్ళు ఎదిగితే చెప్పులు ఎదిగినాయి, మనుషులు ఎదిగితే బట్టలు ఎదిగినాయి, బట్టల వాయలేదు, చెప్పులు వారు తగలేదు, కాళ్ళు వాయలేదు. 40 సంవత్సరాలు ఏకరమైన విషసర్పాలు లేకపోతే క్రూర మృగాలు వచ్చిన హాని జరగకుండా దేవుడు పగల మేఘ స్తంభంగా రాత్రి దాటించి నడిపిస్తూ వస్తూ ఉంటే విగ్రహాన్ని చేసుకుని దాన్ని ఆరాధించి తిని తాగిన వారిగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా దేవుడి మాటలు వింటూ కూడా నువ్వు అలా ఉన్నావేమో ఈ మాటలు మనకి ఇచ్చారు ఈరోజు. ఇన్ని సంవత్సరాలుగా అలాగే దేవుడిని ఎరిగి నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావేమో అని మరొకసారి ఆత్మదేవుడు నీకు నాకు గుర్తు చేస్తాడు. చాలా ఉండడానికి వీలు లేదు. తర్వాత నీకు అవకాశం ఉందో లేదో తెలియదు. అలాంటి వంచకులని, అలాంటి జ్ఞానం లేని వారిని నేటి పాఠాల ద్వారా నీ నా ముందు పొందుపరుస్తూ దాని గురించి వివరిస్తూ ఉన్నాడంటే నీ నా స్థితి ఎలా ఉంది?
ఇంకా జరగకపోతే నాటికి వెళ్ళిపోతున్నావా? 2 రోజులు తగ్గకపోతే అది ఏదో కాసి కూసి మాటలు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా? నీ జీవితంలో విగ్రహాలు ఒక మనిషిని నమ్ముతున్నావు. ఇది స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న మాట మర్చిపోతున్నా. దెయ్యాలు ఆయన ముందు గడగడలాడతాయి అని వాక్యం వింటూ కూడా ఆ దెయ్యాల బోధకి నీవు వెళ్ళిపోతావు. నీకు నువ్వుగా అందుకే ఈ మాటలు డైరెక్ట్ గా మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు చెప్పేసి సమయం చూడండి. 2 రెఫరెన్స్ చెప్పేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. స్పీడ్గా బైబిల్ అందరూ తెచ్చుకున్న వారందరూ బట్టి అలవాటు. దుర్జనులను వంచుకులను దుర్జనులు వంచుకులు ఇతరులను మోసపరుస్తూ వారు ఏమైపోతారంట? మోసపోతారు. కీర్తన 55వ అధ్యాయం 23వ వచనం. రక్తాపరాధులు వచ్చి చదవడమ్మా. రక్తాపరాధులు వంచకులు ఎంత కాబట్ట పూర్తి ఆయుష్ వరకు వారు సంఘాలలోనే వెళ్ళిపోతుంది. వంచన గురించి మీకు చెప్పడానికే నేను ఎప్పుడైనా చదివాను. నాకు చెప్పిన మాటలు దానికి సరిపోతుంది. వంచన గురించి మనం ఇచ్చుకున్న ఆ వాక్యం గురించి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఈ వాగ్దానం ఉన్నది దేవుని మహిమతో 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ వచనం. దైవచిత్తానుసారమైన దుఃఖము అంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే పశ్చాత్తాపడ్డాడు కానీ దేవునికి ఇష్టమైన పశ్చాత్తాపం పడలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళి అన్నిటికీ వచ్చాడు. ప్రయోజనము లేదు. చదివిన అవతల ప్రత్యుత్తర సంకీర్తనలో 9వ వచనం వాక్యం ముగించుకుంది. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు. ఏం చేస్తారంట? దేవుడి దగ్గరికి వెళ్తే నీ విన్నపాన్ని ఆలకిస్తాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. యూదులాగా మరలా కొండల తట్టు కానీ అధికారుల వైపు వెళ్తే కనుక నీకు అసమాధానమే మిగులుతుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే తీసుకెళ్తుంది. ఇంకను దేవుడిని కాకుండా ఏదైనా నీకు తెలియకుండా దాన్ని ముందు ఎక్కువగా ఆరాధిస్తున్నావేమో అలాంటివి పెట్టుకుంటే కనుక మినీ టేకిల్ ఉపాధిస్తుంది. అంటే దేవుడు కాకుండా చూసినప్పుడు దేవుడు ఇక నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని ఇస్కియాలో చెప్పినట్టు కలిసి కూడా చెప్పారు. అందుకనే 3వదిగా నీకు గ్రహించవలసింది ఏంటంటే దేవుడు మనవి నేను ఇంతటి కదా అని నువ్వు అనుకుంటున్నావు. నా పాపాలను బట్టి నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడా అంటే కనుక ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించేవాడే ఏకైక పరిశుద్ధుడైన నీవు నేను ఆరాధిస్తున్నాడు. ఆ ప్రభు కృప వంచన లేకుండా సర్వసత్యంలోనికి నిత్యము నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అనుగ్రహింపబడును గాక.